హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పార్టీ ఫిరాయింపుల అంశంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ వచ్చిందని చెప్పవచ్చు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలో చేరడం అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలో చేరడం వాళ్ళపై అనర్హత వేటు అంశంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ అంశం పూర్తిగా స్పీకర్ కి సంబంధించిన అంశం. స్పీకరే ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి అని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ వస్తే బీఆర్ఎస్ పార్టీ నేతల్లో మాత్రం డీలా పడిపోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి బీఆర్ఎస్ నుండి చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేతలపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అలాగే హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుదాం అనుకున్న ఎమ్మెల్యేలు కొందరు కొన్ని రోజుల పాటు ఆ యొక్క ప్రక్రియకు విరామం ఇచ్చారు. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటనతో ఇక వాళ్ళు మళ్ళీ తిరిగి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫిక్స్ అయినట్టే తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక మంత్రులతో వాళ్ళు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారి చేరికకు ఓకే చెప్పినట్లయితే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల చేరికతోనే ఆగుతుందా, లేకపోతే ఇంకొందరు ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుదాం అనుకుంటున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. అయితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోగలదా? ఒకవేళ అడ్డుకోగలిగితే ఏ రకంగా అడ్డుకోగలుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి తన దూకుడుకు తగినట్టుగా నిర్ణయం రావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో 3 చెరువుల నీళ్లు రేవంత్ రెడ్డి గారు తాపడం మాత్రం ఖాయంలా కనిపిస్తుంది.